ఈ రాహుల్ గాంధీ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఏ దేశం కోసం పనిచేస్తున్నాడు? ఈ దేశ ప్రజల్ని ఎందుకు దగా చేస్తున్నాడు? ఈ దేశ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నాడు? తాజాగా ఇతను వాడినటువంటి ఈ పదజాలం వింటే అసహ్యం కాదు, తుపుక్కను ఉమ్మేయాలనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే మనం దాంట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన, ఫేస్బుక్లో వీడియో చేసి మీ ఫ్రెండ్కి పంపిస్తే ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో తెలుసా? అదానీ జేబులోకి వెళ్తున్నాయట. ఇది రాహుల్ గాంధీ గారి తాజా స్టేట్మెంట్. ఇప్పుడు అసలు ఏమిటి ఈ అర్థం లేనటువంటి వ్యాఖ్యలు అనే దానికి जब आप जियो का फोन इस्तेमाल करते हो और वीडियो बना के अपने दोस्त को भेजते हो, इंस्टाग्राम की रील बनाते हो, तो पैसा किसके जेब में जाता है? अदानी। ఇది అదానీకి వెళ్తుందంటే అంబానీకి వెళ్తుందంటే, మరి అదానీ అంబానీలు ఆ సంస్థలను ఎప్పుడు కొన్నారో అర్థం కావట్లేదు. అది విదేశీ సంస్థలు అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేని మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు దేశంలోని 10% జనాభా అగ్రవర్ణాలు మాత్రమే కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీలో అవకాశాలు దక్కుతున్నాయట. జ్యుడిషియరీలో నువ్వు అన్నావంటే అర్థం ఉంది, అది ఆ జడ్జీలతోనే మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనే జడ్జీలు కొలీజియం సిస్టమ్ అనేది పెట్టుకొచ్చింది. బ్యూరోక్రసీలో ఐఏఎస్లు, ఐపీఎస్లో ఎస్సీ ఎస్టీ లేరా, మైనార్టీ లేరా, వాళ్ళకి అందులో రిజర్వేషన్స్ లేవా? మరి లేవని ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు ఈయన? ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నాడు? అలాగే చివరికి ఆర్మీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉందంట. ఆర్మీలో అందరూ బ్రాహ్మణులను, కోమట్లు, లేకపోతే రెడ్లును, చౌదరులు ఉంటున్నారా? లేదు కదా. అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉంటాయిగా. అసలు అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండేది ఆర్మీలోనే. దాన్ని కూడా అబద్ధాలు చెప్తూ వస్తున్నాడు. 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపించట్లేదు అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని కొత్తగా ఉండేటటువంటి యువతరానికి, ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అంటే ఓ రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కళాశాలల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళకి లోక జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఒక బంగ్లాదేశ్లోనో, ఒక శ్రీలంకలోనో, ఒక నేపాల్లోనో అట్లాంటి అరబుర్రగాళ్ళని, లేదంటే కనుక దాని పేరేమంటారు, ఒక విచిత్రమైనటువంటి పేరు, బ్రాయిలర్ కోళ్ళ లాంటి ఆలోచన. ఎవడో ఏదన్నా చెప్తే దాని చుట్టూ సాగిపోయేటటువంటి ఆలోచనలు ఉండేవేచి. ఇది అంతా జంజీ కాదు. జంజీలో సూపర్ నాలెడ్జబుల్ ఉన్నారు, వెంటనే ఇంటర్నెట్లో చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పక్కా ప్లానింగ్తో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అందులో ఉండే ఒక 5%, 10% మూర్ఖులని రెచ్చగొట్టి సమాజానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాడు ఈ రాహుల్ గాంధీ అన్నది స్పష్టమవుతోంది.